ఛానల్. నేను మీ తాడిపాముల రాజ్యలక్ష్మి. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అక్షరజ్యోతి మీడియా స్పెషల్ న్యూస్. ఇకపై పెళ్లి పత్రికలపై వధూవరుల డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 30 రోలెక్స్ వాచ్లు స్వాధీనం. ఆర్టీసీ బస్సు ఢీకొని కాలు కోల్పోయిన వ్యక్తికి 89 లక్షల పరిహారం. గచ్చిబౌలిలో హైడ్రా భారీ ఆపరేషన్. 1200 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం. బడుగు విద్యార్థుల చావులకు ప్రభుత్వమే కారణం. ఫీజుల రియంబర్స్మెంట్ ను అమలు చేయకపోవడంతోనే పేద విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఫీజులు ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థుల ఉసురు తగులుతుంది. 5 బీసీ సంఘాల వెల్లడి. మంత్రి ఉత్తమ్ పార్టీ చీఫ్ మహేష్ గౌడ్తో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్ రోడ్డు భద్రతపై వారాంతా ప్రత్యేక కార్యక్రమాలు. వరంగల్ పోలీస్ కమిషనర్ సంప్రీత్ సింగ్ ఐపీఎస్. భూపాలపల్లి ఎయిడ్స్ నివారణే ఉత్తమ మార్గం. సురక్షిత జీవితం ఆరోగ్యకరమైన సమాజం. ఎయిడ్స్ అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే గంధ సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. ప్రజలకు మెరుగైన వైద్య సేవలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎమ్మెల్యే గంధ సత్యనారాయణరావు. మహబూబాబాద్ విందులో విషాదం, ప్రాణం తీసిన మాంసం ముక్క. జిల్లాలో గంజాయి సమాచారం ఇస్తే 5,000 పారితోషికం. మహబూబాబాద్ ఎస్పీ డాక్టర్ శబరీష్. సంగారెడ్డి అప్పు తీర్చలేదని అంగన్వాడీ టీచర్పై ఫైనాన్షియర్ల దాష్టికం. కేసు నమోదు చేసిన పోలీసులు. జనగామ ఆసుపత్రిలో పసిపాప కిడ్నాప్ కలకలం. అమరావతి కొత్తగా కనిపిస్తున్న డిప్యూటీ సీఎం లుక్ మార్చిన పవన్ కళ్యాణ్. రాజన్న సిరిసిల్ల అమ్మాయిలను వెంటబడి వేధిస్తే ఉపేక్షించేది లేదు. సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి. ఎల్లారెడ్డిపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. యువకుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. మేడ్చల్ బస్ డిపో ముందు మురుగునీటిలో ప్రయాణికుల ఇక్కట్లు. మల్లంపల్లి హైదరాబాదులో ఈ నెల 18న జరిగే ఉద్యమకారుల సమావేశాన్ని జయప్రదం చేయండి. వెంకటాపూర్ ఆదివాసీల అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా నాచారమ్మ జాతర నిర్వహించాలి. తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు. జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ గా పల్లకొండ భాస్కర్ ఎంపిక. జగిత్యాల కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా ఫేర్వెల్ వేడుకలు. జాతీయ మానవ హక్కుల కమిటీ జగిత్యాల పట్టణ సంయుక్త కార్యదర్శిగా అక్కినపల్లి వేణుగోపాల్ నియామక పత్రం అందించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య గారు. మంగపేట బదిలీపై వెళ్తున్న బోట సురేష్ కు క్రికెట్ టీం ఘన సన్మానం. ఘనంగా రాంజీ గోడ్ 166వ వర్ధంతి కార్యక్రమం. మన్యసీమ పరిరక్షక సమితి డోల్దెబ్బ మంగపేట మండల అధ్యక్షులు తాటి నాగరాజు. ఘనంగా వైష్ణవి స్కూల్ ప్రిన్సిపల్ రాజుకు పుట్టినరోజు వేడుకలు. నుగూర్ వెంకటాపురం నూతన వధూవరులను ఆశీర్వదించిన కాకుల మర్రి లక్ష్మణ్ బాబు. చిన్నారావుపేట తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా వృద్ధులకు చీరల పంపిణీ. మాజీ సొసైటీ వైస్ చైర్మన్ తోగరు చెన్నారెడ్డి. వేములవాడ జాతీయ స్థాయిలో వేములవాడ టీచర్కు గుర్తింపు. భారతీ ఎయిర్టెల్ ఫౌండేషన్ టీఎల్ఎం పోటీల్లో కె రాధికకు 2వ స్థానం. పరామాను నిర్మాణం నమూనాకు దక్కిన అరుదైన గౌరవం. పాఠశాలలో ఘనంగా సత్కరించిన ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది. గోదావరి కని రామగుండంలో డిఎల్ఓలుగా రాజీనామా చేసిన 114 మంది ఆర్పీలు డిఎల్ఓలుగా దూర ప్రాంతాలకు పంపడం ద్వారా ఆర్పీలపై ఆర్థిక భారం పడుతుంది. పెద్దపల్లి అక్షరజ్యోతి మీడియా పెద్దపల్లి ఇన్ఛార్జిగా తాటిపాముల శ్రీనివాస్ను నియమించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య గారు. పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఎజ్జ రాజయ్య. జగిత్యాల ముత్యంపేట సర్పంచ్ దారం ఆదిరెడ్డిని సన్మానించిన డాక్టర్ మొగుళ్ల భద్రయ్య గారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్, ఉప సర్పంచులకు అభినందనలు. జాతీయ మానవ హక్కుల కమిటీ జగిత్యాల జిల్లా నేతలు. బోత్ ఉపాధి హామీ కింద మొక్కలకు నీరు పోసిన వ్యక్తికి 5.9 లక్షల బిల్లు మంజూరు. బిల్లు విడుదల కోసం డబ్బులు డిమాండ్ చేసిన 2 అధికారులను పట్టుకున్న ఏసీబీ దాడుల వివరాలు వెల్లడించిన డీఎస్పీ.